హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అదరహో నితీష్ కుమార్ రెడ్డి, ఈ పేరు చాలా ఏండ్లు మీలుంటుంది మచ్చా. ఎందుకంటే అలాంటి ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ చేసింది. అక్కడ ద లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా అంటున్నాడు అక్కడ, దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ అని అంటున్నాడు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనమైతే ఈ రోజైతే చూసినాం. దట్టు నెంబర్ 8లో వచ్చి అక్కడ చాలా ప్లేయర్స్, మాజీ ప్లేయర్స్ కూడా అంటున్నారు అక్కడ, మరి నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెల్లో ఎందుకు తీసుకున్నారు, అసలు అటు పూర్తిగా బ్యాటింగ్ చేస్తలేడు, పూర్తిగా బౌలింగ్ కూడా చేస్తలేడు. సో ఇతని ప్లేస్గా అక్కడ మరి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బెటర్ ఉంటుందని ఎంతో మంది ప్లేయర్స్ అయితే అన్నారు అక్కడ, మాజీ ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్. అండ్ మరి శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి మరి ఇతన్ని తీసుకోవడం సరికాదు కూడా అని అన్నారు. సో అన్నిటి కూడా తన బ్యాట్తోనే తగ్గెదిలినట్టు మళ్ళీ అక్కడ సమాధానం ఇచ్చినా చెప్పుకోవచ్చు. సో అక్కడ సంజయ్ మంజేకర్ కానీ ఇంకా చాలా ప్లేయర్స్, పేర్లు ఎందుకు కానీ చాలా లెజెండరీ ప్లేయర్స్ కూడా మరి నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ లెవెల్లో ఎందుకు తీసుకుంటున్నారు అసలు, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బెటర్ ఉంటుంది, లేదంటే అక్కడ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే బెటర్ ఉంటుందని చాలా అక్కడ ప్లేయర్స్ అయితే అన్నారు. బట్ వాళ్ళందరూ కూడా తన బ్యాట్తోనే సమాధానం అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనమైతే చూసినాం ఈరోజు. సో టాప్ ప్లేయర్స్ అందరూ, అక్కడ టాప్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా కొలప్సేళ్ళు, ఒక ఎస్ఎస్వి చేసే వాళ్ళని మినహాయిస్తే అందరి దగ్గర నుంచి కూడా ఇబ్బంది అయితే మనకైతే కనిపించింది. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే 6 వికెట్లు పడ్డాయో మరి అక్కడ చాలా డీప్లో ఉన్నప్పుడు వచ్చిండు అక్కడ, మరి రిజల్ట్ అయితే మనకైతే ఇచ్చిండు. సో ఇప్పుడైతే మన టీమిండియా మంచి సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే మరి నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ పెట్టి మరి మన టీంలోకి ఈ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. లేదంటే చాలా కష్టమైతే ఉండేది. దట్టు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉండేది. బట్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ని మనమైతే మెచ్చుకోవాల్సిందే. కరెంట్ మన టీంలో సిచ్యువేషన్ అక్కడ మనం చూసుకుంటే 9 వికెట్ల నష్టానికి 358 పరుగులైతే వేసింది. ఇంకా 116 పరుగుల వెనుకబడైతుంది. ఇక క్రీజ్లో అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అండ్ మొహమ్మద్ సిరాజ్ అయితే ఉన్నాడు. మరి సెంచరీ చేయడంలో కీలక పాత్ర పోషించింది అక్కడ మొహమ్మద్ సిరాజ్ కూడా. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ బుమ్రాను అవుట్ చేసిన తర్వాత ఇంకా 4 బాళ్ళు అయితే మిగిలి ఉన్నాయి. సో ఆ 4 బాళ్ళు డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు, దట్టు ఫుల్ ప్రెజర్లో. సో ప్యాట్ కమిన్స్ కూడా అన్ప్లేయబుల్ డెలివరీస్ అయితే వేస్తున్నాడు ఆ ఓవర్లో. సో అలాంటి సిచ్యువేషన్లో అక్కడ మొహమ్మద్ సిరాజ్ కూడా అక్కడ 4 బాళ్ళు అయితే డిఫెండ్ చేసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి మొహమ్మద్ సిరాజ్ క్రెడిట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు మరి. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. 105, 176 బాల్స్లో 10 4s 1 6. ఎంత మనం మాట్లాడుకున్నాను ఇది తక్కువ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడే దగ్గర నితీష్ కుమార్ రెడ్డి దగ్గర ఉంచాలి. ఇక బౌలింగ్లో కూడా ప్రాపర్గా యూసీసీలు అనుకో ఖచ్చితంగా ఇతనికి వికెట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ అక్కడ రోహిత్ శర్మ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తలేడు. చిన్న స్పెల్స్ 1-2 ఓవర్లు ఇస్తున్నాడు, మళ్ళీ వేరే బౌలర్ని అయితే రొటేట్ అయితే చేస్తున్నాడు. బట్ కన్సిస్టెంట్గా ఒక 5 to 6 ఓవర్స్ కన్సిస్టెంట్గా ఇచ్చిందనుకో ఖచ్చితంగా అతనికైతే వికెట్లు వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి నితీష్ కుమార్ రెడ్డి ప్రాపర్ ప్లేయర్ లెక్క అయితే మనకైతే ఉంటాడు. ఇక మరి టాప్లో కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఇతను ఈ విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మరి అక్కడ నెంబర్ 8లో వచ్చింది మరి ఈరోజు అయితే. మరి నెంబర్ 6, నెంబర్ 5 వస్తే మాత్రం ఇంకా మనం ఎక్కువ అయితే దగ్గర 100s కానీ 50s అయితే చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీంలో ఈ సిచ్యువేషన్లో ఉందంటే ఖచ్చితంగా దానికి మెయిన్ కారణం వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు నితీష్ కుమార్ రెడ్డి మరోసారి. 105 అంటే మామూలు ముచ్చట కాదు, అది సెంచరీ కొట్టడం, దట్టు ప్యాట్ కమిన్స్, మిచ్చల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ ముగ్గురు కూడా తీసిపోరని చెప్పుకోవచ్చు. అలాంటి బౌలర్స్ పైన ఈ 105 కొట్టడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ నాకైతే మనమైతే చూసినాం. ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నా అక్కడ మరి ఈ మ్యాచ్కి ముందు అందరూ ఏమన్నారు, సో ఇతను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, ఇతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని ఆడించాలన్నారు. బట్ వాళ్ళందరూ కూడా తన బ్యాట్తోనే సమాధానం అయితే చెప్పిండు. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి నితీష్ కుమార్ రెడ్డి నాకు మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎన్కేర్ అంటే ఫ్లవర్ అనుకుంటా మచ్చా, వైల్డ్ ఫైర్